అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. ఈ అరైవ్ అలైవ్ ఈ క్యాంపెయిన్ ఫర్ సేఫర్ రోడ్స్ ఇన్ తెలంగాణ అన్న కార్యక్రమంలో భాగంగా ఈ కరీంనగర్ వచ్చాను. ఇక్కడ ఈ స్కూల్ విద్యార్థులతోని, కాలేజ్ విద్యార్థులతోని, తర్వాత ఈ ఆటో డ్రైవర్స్, లారీ డ్రైవర్స్, లారీ ఓనర్స్, ఆర్టీసీ అండ్ డిఫరెంట్ థింగ్స్ ఆఫ్ పబ్లిక్తోని ఇంటరాక్షన్ జరిగింది. రెగ్యులర్గా లాస్ట్ ఈ కార్యక్రమం వెళ్ళినప్పటి నుంచి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి అక్కడ కొంత అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రయత్నం చేస్తున్నాము. సో దానికి సంబంధించిన విజిటర్ అనమాట ఇది. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఏమైనా క్వశ్చన్ అడగదలుచుకుంటే ఓన్లీ అరైవ్ అలైవ్ పైన అడగండి, కానీ ఇంకా వేరే క్వశ్చన్ నాకు తీసుకోవడానికి సిద్ధంగా లేదు. మాకు ఈ అరైవ్ అలైవ్ పైన ఈ క్యాంపెయిన్ను ప్రమోట్ చేయడం ఉద్దేశం తప్పిస్తే దాన్ని వేరే క్వశ్చన్ అడిగితే దాన్ని ప్రాముఖ్యం అవుతుంది. సో అది ఈ క్యాంపెయిన్ బాగా ఉంది, కానీ క్షేత్ర స్థాయిలో ఎక్కువ ఈ గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు తర్వాత ముగ్గురు బైక్ మీద పోతున్నారు. ఓకే, మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ పవర్ సరిపోతుంది, కొంత ప్రజల్ని భాగస్వామ్యం చేస్తే బాగుంటుందని మా ఒపీనియన్. చేస్తుంది కూడా అదే కదా. ఓన్లీ ఇది పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ రీసౌండ్ అవుతుందని పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే ఓన్లీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సరిపోదు. ఇది పెద్ద సామాజిక సమస్య, ఇది ప్రజా భద్రతా సమస్య. ఇది ఒక వింగో ఒక డిపార్ట్మెంట్ సమస్య కాదు అన్న ఉద్దేశంతో దీన్ని ఈ రకంగా టేకప్ చేసాం. ఇంతకుముందు ఎప్పుడు కూడా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి ప్రోగ్రాంలలో ఇట్లాంటి ప్రోగ్రాంలలో పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అంశాలు తక్కువ ఉండవు, నార్మల్గా ఉండవు. కానీ ఏంటంటే ఆనరబుల్ సీఎం గారితో రిక్వెస్ట్ చేసి ఇట్లా ఇది చాలా సీరియస్ ఇష్యూగా మారిపోతున్నది. దేశంలో లాస్ట్ ఇయర్ 1,74,000 మంది సుమారు చనిపోయారు. మన దగ్గర కూడా 7,500 మంది చనిపోయారు. అందులో 800 మంది మర్డర్స్లో చనిపోతే 7,500 మంది రోడ్ల మీద చనిపోయారు యాక్సిడెంట్లు లాస్ట్ ఇయర్. కాబట్టి ఇది చాలా సీరియస్ సమస్యగా మారిపోయింది. దీన్ని మనం ఇప్పుడు అడ్రస్ చేయాల్సిన తరుణం వచ్చింది. ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు, మీరు అన్నట్టుగా ఊర్లలో కూడా మేము మీటింగ్ పెడుతున్నాము. రోడ్ సేఫ్టీ, విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీలు పెట్టినాము. గ్రామ సభలలోనే తీర్మానాలు పాస్ చేయిస్తున్నాము. మొత్తం గ్రామ పంచాయతీలో చాలా నేను మొన్న ఆదిలాబాద్ పోయినాను. అక్కడ రిమోట్ ఏరియాస్లో కూడా పోయినాను, గుడ్డలలో కూడా పోయినాను. ఇక్కడ వాళ్ళే ముందుకు వచ్చేసి గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి తీర్మానాలు ఇస్తున్నారు. మా ఊర్లో ఒక ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనుకోండి, బట్ స్టిల్ వాళ్ళు ఒక ముందుకు వచ్చేసి వాళ్ళు ముందుకు వచ్చేసి ఇస్తున్నారు. అట్లనే మొన్న మన నగరికలు పోయినారు. అక్కడ ఆల్మోస్ట్ 40 విలేజెస్ వాళ్ళు తీర్మానాలు పాస్ చేసి వచ్చి స్టేజ్ మీద తీసుకొచ్చి నాకు ఇచ్చిన అందరూ ఆల్ సర్పంచెస్, వాళ్ళ డిప్యూటీ సర్పంచ్లు అంతా కలుపుకొని వచ్చి ఇట్లా దానికి బాగా. అట్లనే ఆసిఫాబాద్ జిల్లాలో అట్లా జరిగింది, నిర్మల్ జిల్లాలో కూడా అట్లే జరిగింది, కామారెడ్డిలో కూడా అట్లే ఉంది. సో ఇక్కడ పోయినా కానీ చాలా ముందుకు వచ్చేస్తున్నారు. అంటే ఇది ప్రజలు బాగా చైతన్యం చేయాలి. ఇది ఒక పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం కాదు, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించిన అంశం కాదు అనే ఉద్దేశంతో పెట్టినాం. ఇది ఒక క్యాంపెయిన్ లాగా, ఓన్లీ ఒక ప్రోగ్రామ్ 1 వీక్ చేసేసి చదువుకోవడం కాదు, ఒక క్యాంపెయిన్ లాగా చేయాలి. సో ఈ ప్రోగ్రామ్ మేము లాస్ట్ ఇయర్ డిసెంబర్లో మొదలుపెట్టినాము. ఎవ్రీ మంత్ లాస్ట్ వీక్ ఆఫ్ ఎవ్రీ మంత్ ఈ కార్యక్రమం పోవాలి, తప్పని చేపట్టాలి. పోలీస్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్. దాంతో తర్వాత జనవరి నెలలో దీన్ని సీఎం గారితో లాంచ్ చేయించాం. ఈ ప్రోగ్రామ్ సీఎం గారితో లాంచ్